వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. పశుపతి మహాదేవుని విగ్రహం ఎక్కడ లభించింది? ఆన్సర్ మొహంజోదారో. పశుపతి మహాదేవుని చుట్టూ ఉన్న జంతువులు ఏవి? ఆన్సర్ 3. గేదె, ఏనుగు, ఖడ్గమృగం, పులి. కోట రక్షణ గోడలు లేని ఏకైక పట్టణం ఏది? ఆన్సర్ 2. చెనుహోదారో. అలంకరణ పెట్టే సిరాబుడ్డి ఎక్కడ దొరికాయి? ఆన్సర్ 3. చెనుహోదారో. సింధు ప్రజల ఆరాధ్య దైవం? ఆన్సర్ 3. అమ్మ తల్లి. సింధు ప్రజలు ముద్రికలు దేనితో చేసేవారు? ఆన్సర్ 2. స్టియోలైట్ రాతి. మహాస్నాన వాటిక ఎక్కడ ఉంది? ఆన్సర్ 1. మొహంజోదారో. మొహంజోదారో అనగా అర్థం ఏమిటి? మృతదేహాల దిబ్బ. నిఖిలిస్తాన్ అని దేనిని పేర్కొంటారు? ఆన్సర్ 1. మొహంజోదారో. సింధు నాగరికతను మొదటిసారిగా క్రీస్తు శకం 1826లో పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ 2. చార్లెస్ మాజిన్. 1831లో సింధు నాగరికత గురించి పేర్కొన్నది? ఆన్సర్ 3. అలెగ్జాండర్ బర్న్స్. వాయవ్య భారతదేశంలో రైల్వే లైన్ నిర్మిస్తున్నప్పుడు 1920లో బయటపడిన నాగరికత? ఆన్సర్ 1. సింధు. హరప్పా ప్రాంతంలో తవ్వకాలు జరిపినది? ఆన్సర్ 4. దయారాం సహాని. సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని నామకరణం చేసింది? ఆన్సర్ 2. సర్ జాన్ మార్షల్. సింధు ప్రజలు వ్యవసాయం ఏ కాలంలో చేసేవారు? ఆన్సర్ 2. అక్టోబర్ టు ఏప్రిల్. సింధు ప్రజలు ఏ ఋతుపవన కాలంలో పంటలు వేసేవారు? ఆన్సర్ 3. ఈశాన్య ఋతుపవనాలు. సింధు ప్రజలు ప్రధానంగా పండించిన పంట? ఆన్సర్ 1. బార్లీ. సింధు ప్రజలు వరిని ఎక్కడ పండించారు? ఆన్సర్ 2. రంగాపూర్, లోతాల్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రత్తిని పండించిన వారు ఎవరు? ఆన్సర్ 2. సింధు ప్రజలు. సింధు ప్రజలకు తెలియని లోహం? ఆన్సర్ 3. ఇనుము. సింధు ప్రజలు స్వదేశీ వర్తకాన్ని చేయుటకు ఉపయోగించిన ఎడ్ల బండ్లను ఏమంటారు? ఆన్సర్ 4. ఎక్కా. సింధు ప్రజల ప్రధాన ఓడరేవు? ఆన్సర్ 2. లోతాల్. సింధు ప్రజలు వస్తువులను నౌకల ద్వారా ఎడెన్ ప్రాంతం నుంచి ఎక్కడికి తరలించి వ్యాపారం చేసేవారు? ఆన్సర్ 1. దిల్మన్, బహ్రెన్. మక్రాన్ సౌదీ అరేబియాలోని పట్టణము. పై 2. సింధు ప్రజలు వర్తకానికి ఉపయోగించిన విధానం? ఆన్సర్ 1. మస్తు మార్పిడి విధానం. హరప్పా నాగరికతలో పూజలు పూజించినది? సింధు నాగరికత కాలంలో దేవాలయాలు? ఆన్సర్ 2. ఉండేవి కావు. హరప్పా ప్రజల మతానికి సంబంధించిన ముఖ్య ఆధారం? ఆన్సర్ 3 ముద్రికలు.
హరప్పా ప్రజల ముఖ్య దేవుడు ఎవరు? ఆన్సర్ 2 పశుపతి మహాదేవుడు. రోపార్ ఎక్కడ ఉంది? ఆన్సర్ 3 పంజాబ్, ఇండియా. యజమాని చనిపోయిన తర్వాత అతనితో పాటు తాను పెంచుకున్న కుక్కలను కూడా పూడ్చినది ఎక్కడ? ఆన్సర్ 2 రోపార్. ధోలవీర ఎక్కడ ఉంది? ఆన్సర్ 3 గుజరాత్. ధోలవీర వద్ద త్రవ్వకాలు జరిపినది ఎవరు? ఆన్సర్ 4 ఆర్ఎస్ బిస్త్. పట్టణాన్ని 3 భాగాలుగా వర్గీకరించిన సింధు నాగరికత పట్టణం ఏది? ఆన్సర్ 2 చెనుహో దారో. పశుపతి మహాదేవుని కాళ్ళ వద్ద ఉన్న జంతువులు ఏవి? ఆన్సర్ 1 2 జింకలు. సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన పక్షి ఏది? ఆన్సర్ 2 పావురం. సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన జంతువు ఏది? ఆన్సర్ 4 వృషభం. సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన చెట్టు? ఆన్సర్ 3 రావి చెట్టు. సింధు ప్రజల లిపి? ఆన్సర్ 2 బొమ్మల లిపి. సింధు ప్రజలు బొమ్మల లిపిని కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి రాసే విధానాన్ని ఏమంటారు? ఆన్సర్ 3 బౌస్ట్రో. సింధు నాగరికత ప్రధానంగా ఏ నాగరికతను చెందినది? ఆన్సర్ 2 పట్టణ నాగరికత. హరప్పా ప్రజలు తమ నాగరీకరణలో పాటించిన విధానం? ఆన్సర్ 3 గ్రిడ్ విధానం. హరప్పా పట్టణం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ 2 రావి నది ఒడ్డున. సింధు నాగరికత ప్రధానంగా తన సమాజంలో అంతర్గత క్షీణత వల్ల పతనం చెందింది అని అభిప్రాయపడినది ఎవరు? ఆన్సర్ 2 12 చిన్న ధాన్యాగారాలు ఎర్ర ఇసుక రాతిలో చేసిన మనిషి మొండెము మట్టి ఇటుకలతో రక్షణ గోడ మొదలైనవి ఎక్కడ త్రవ్వకాలలో బయటపడినవి? ఆన్సర్ 2 హరప్పా. మొహంజోదారో ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ 1 సింధు. మొహంజోదారో ప్రస్తుతం ఉన్న రాష్ట్రం ఏది? పాక్ సింధు రాష్ట్రం. మొహంజోదారో వద్ద త్రవ్వకాలు జరిపినది? ఆన్సర్ 3 ఆర్డి బెనర్జీ. అతిపెద్ద ధాన్యాగారం, అతిపెద్ద సమావేశ మందిరం, ఎద్దు ముద్రిక, కంచుతో చేసిన నగ్న నర్తకి విగ్రహం ఎక్కడ లభించాయి? ఆన్సర్ 2 మొహంజోదారో. అమ్రి వద్ద తవ్వకాలు జరిపినది? ఆన్సర్ 3 ఏసీ మజుందార్. జుంగార్ సంస్కృతి వెలసినది ఎక్కడ? ఆన్సర్ 2 హమ్రీ.